హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు సెటప్ బాక్స్ రిమోట్ను టీవీ రిమోట్ను ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీ ముందుకు ఈ వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియో ఏంటంటే మన ఇంట్లో సెటప్ బాక్స్ వాడుతూ ఉంటాం. అది ఎయిర్టెల్ సెటప్ బాక్స్ అవ్వచ్చు, ఇంకా వేరే కంపెనీ సెటప్ బాక్స్ కూడా అవ్వచ్చు. కానీ టీవీ రిమోట్ ఒకటి, సెటప్ బాక్స్ రిమోట్ ఒకటి, రెండు అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ వీడియోలో సెటప్ బాక్స్ రిమోట్తోనే టీవీని కూడా ఆపరేట్ చేయొచ్చు. ఎలా ఆపరేట్ చేయాలో, దాని ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది టీవీ రిమోట్. ఇది ఏమైతే ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను. 1 పవర్ బటను, 2 సోర్స్ బటను, 3 మ్యూట్ బటను, 4 వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్. ఇది సెటప్ బాక్స్ రిమోట్. సెటప్ బాక్స్ రిమోట్లో ఇక్కడున్న టీవీ అనే బటనే మనం టీవీ రిమోట్లో ఉన్న పవర్ బటన్ ఇక్కడికి మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఇక్కడున్న ఏవీ బటనే మన టీవీ రిమోట్లో ఉన్న సోర్స్ బటన్ ఇక్కడికి మనం ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఇక్కడున్న మ్యూట్ బటన్నే టీవీ రిమోట్లో ఉన్న మ్యూట్ బటన్ని ఇక్కడికి ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఇక్కడున్న వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ని టీవీ రిమోట్లో ఉన్న వాల్యూమ్ ప్లస్ వాల్యూమ్ మైనస్ని ఇక్కడికి ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే టీవీ రిమోట్ అనేది నేను మీకు ఎలా పనిచేస్తుంది, టీవీ రిమోట్ని నేను మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. టీవీ రిమోట్లో పవర్ బటన్ని ఆఫ్ చేశాను. టీవీ అయితే ఆఫ్ అయింది. మరలా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. టీవీ అయితే ఆన్ అయింది. ఈ విధంగా పవర్ బటన్ని చెక్ చేసి చూపించాను. అలాగే మ్యూట్ పనిచేస్తుంది, వాల్యూమ్ అప్ డౌన్ పనిచేస్తుంది, సోర్స్ బటన్ కూడా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సెటప్ బాక్స్ రిమోట్. ఈ సెటప్ బాక్స్లో ఇక్కడ టీవీ అని ఉంది, పక్కన ఎస్టీబీ అని ఉంది. అంటే ఎస్టీబీ అంటే సెటప్ బాక్స్ అని, టీవీ అంటే టీవీ అని. ఈ రెండు ఏంటంటే టీవీ పవర్ ఆన్ ఆఫ్, సెటప్ బాక్స్ పవర్ ఆన్ ఆఫ్. ముందుగా మీకు నేను టీవీని ప్రెస్ చేసి చూపిస్తాను. టీవీ అయితే ఆఫ్ అవ్వట్లేదు చూడండి, ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ చేయలేదు కాబట్టి పని చేయట్లేదు. మనం ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇది సెటప్ బాక్స్ బటన్. ఈ సెటప్ బాక్స్ బటన్ని ప్రెస్ చేస్తాను. సెటప్ బాక్స్ అయితే ఆగిపోయింది. మరలా ఆన్ చేస్తాను. సెటప్ బాక్స్ అయితే ఆన్ అయింది. ఈ విధంగా ఈ రెండు సెటప్ బాక్స్ కి సంబంధించిన పవర్ ఆన్ ఆఫ్లు. తర్వాత దీంట్లో కూడా మ్యూట్ బటన్ ఉంటుంది, ఏవీ బటన్ ఉంది. ఈ రిమోట్ లో కూడా ఛానల్ అప్ డౌన్స్ కూడా మీకు నేను చెక్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా 2 రిమోట్స్ కూడా ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రోగ్రామింగ్ చేసుకున్న తర్వాత మీరు టీవీ రిమోట్ అయితే ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇంకా సెటప్ బాక్స్ రిమోట్తోనే టీవీని కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేంటి అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే టీవీ రిమోట్స్ 2ని ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా అంటే టీవీ రిమోట్స్కి సెన్సార్స్ ఉంటాయి. ఈ విధంగా సెన్సార్స్ ఉంటాయి ఈ 2 రిమోట్స్కి. ఈ 2 రిమోట్స్ సెన్సార్స్ అనేవి ఆపోజిట్లో ఉంచాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రోగ్రామ్కి దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి, దీనిలో ఉన్న ప్రోగ్రామ్ దీనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కాబట్టి ఈ విధంగా సెన్సార్స్ అనేవి 2 కూడా ఆపోజిట్లో ఉంచాలి. ప్రోగ్రామింగ్ని ఎలా చేయాలంటే సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న ఓకే బటన్ని, రెడ్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఇక్కడ సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత మనం ఆ బటన్స్ని అయితే రిలీజ్ చేసుకోవచ్చు. తర్వాత సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న 980ను ప్రెస్ చేసి ఓకేని ప్రెస్ చేయాలి. తర్వాత సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న ఓకే బటన్ని, రెండో బటన్ 2 కలిపి ఒక్కసారే ప్రెస్ చేసిన తర్వాత రిమోట్లో ఉన్న ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎల్ఈడి బ్లింకింగ్ అనేది ఆగిపోయేలోపే మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. లేకపోతే మన ప్రోగ్రామ్ అనేది మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సి వస్తుంది. మన ప్రోగ్రామ్ అనేది చేయటం కనుక ఆలస్యం అయితే ఈ విధంగా ఎల్ఈడి చూడండి బ్లింక్ అయ్యి ఆగిపోయింది. ఇది మన ప్రోగ్రామ్ అయితే టైం అవుట్ అయిపోయిందని అర్థం. మళ్ళీ మనం ఓకే బటన్ని, రెండో బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ప్రోగ్రామ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ ఎల్ఈడి అయితే మరలా బ్లింక్ అయింది. ఈ బ్లింక్ అయ్యే లోపే మనం వెంటనే ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న టీవీ బటన్ ప్రెస్ చేసి టీవీ రిమోట్లో ఉన్న పవర్ బటన్ని ప్రెస్ చేశాను. తర్వాత సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న మ్యూట్ బటన్ని ప్రెస్ చేసి
టీవీ రిమోట్లో ఉన్న మ్యూట్ బటన్ ప్రెస్ చేశాను. తర్వాత సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేసి టీవీ రిమోట్లో ఉన్న వాల్యూమ్ ప్లస్ని ప్రెస్ చేశాను. తర్వాత సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న వాల్యూమ్ మైనస్ని ప్రెస్ చేసి టీవీ రిమోట్లో ఉన్న వాల్యూమ్ మైనస్ని ప్రెస్ చేశాను. సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న ఏవీ బటన్ ప్రెస్ చేసి టీవీ రిమోట్లో ఉన్న సోర్స్ బటన్ని ప్రెస్ చేశాను. ప్రోగ్రామ్ అయితే మనకి ఏ బటన్స్ కావాలో మనం ఆ బటన్స్ని ప్రోగ్రామ్ చేసుకున్నాం. ప్రోగ్రామ్ అంతా పూర్తయిన తర్వాత సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న ఓకే బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఎల్ఈడి అనేది బ్లింక్ అయ్యి ఆగిపోతుంది. ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. సెటప్ బాక్స్ రిమోట్లో ఉన్న టీవీ బటన్ని ప్రెస్ చేశాను. టీవీ అయితే ఆగిపోయింది. మరలా ఆన్ చేస్తున్నాను. టీవీ అనేది ఆన్ అయింది. పవర్ బటన్ అనేది పనిచేసింది. మ్యూట్ బటన్ కూడా మీకు నేను చెక్ చేసి చూపిస్తాను. చూడండి, మ్యూట్ అయింది, అన్మ్యూట్ అయింది. ఇక్కడ మీకు సోర్స్ బటన్ కూడా చూపిస్తాను. ఏవీని ప్రెస్ చేస్తున్నాను. ఏవీని ప్రెస్ చేస్తే ఇక్కడ సోర్స్ అనేది ఓపెన్ అయింది. హెచ్డిఎంఏనా అని చెప్పేసి చూపిస్తుంది. వాల్యూమ్ డౌన్ బటన్ కూడా ప్రెస్ చేస్తాను. వాల్యూమ్ అయితే డౌన్ అయింది. వాల్యూమ్ ప్లస్ కూడా ప్రెస్ చేశాను. వాల్యూమ్ అప్ అయింది. ఈ విధంగా మనం ఈరోజు సెటప్ బాక్స్ రిమోట్లో నుంచి మన టీవీని ఎలా ఆపరేట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించాను. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.